సూర్యాపేటలో మొదటిసారిగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని, క్రికెట్ కార్యక్రమాన్ని. ఐపీఎల్ తరహాలో సూర్యాపేటలో ఒక క్రికెట్ను ఆడించడం అనేది చాలా పెద్ద విషయము. ఎందుకంటే యూత్ అంతా కూడా ఈ రోజుల్లో ఆటలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా కూడా ఈరోజు క్రికెట్ను కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ పిల్లలు మణి కానీ మరి ఉపేందర్ కానీ పిల్లలిద్దరు కూడా ముగ్గురు కూడా వాళ్ళు టీమును మొత్తం కోఆర్డినేట్ చేసుకొని మరియు వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ బాధ్యతలు వహిస్తూ కూడా క్రికెట్ను ఆడించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ క్రికెట్ను కూడా మాజీ మంత్రివర్యులు మరియు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవి ప్రారంభించడం జరిగింది. దాన్ని రోజు కూడా క్రికెటర్లు ఆడుతూ ఉత్సాహంగా సూర్యాపేట పరువు ప్రతిష్టలను కాపాడే విధంగా కాన్స్టిట్యున్సీని ఒక ఛాలెంజ్గా తీసుకొని కూడా ఆడుతున్నందుకు యువతను మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే యువత అనేది భారతదేశానికి చాలా ఆదర్శం. ఎందుకంటే ఈరోజు యువత చేతుల్లోనే ఉంది ఏదైనా కానీ. అందుకే యువత ఆటలతో పాటు చదువులు కూడా చదివి కన్న తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని కూడా కోరుకుంటూ అదేవిధంగా కూడా దీంట్లో ఫస్ట్ ప్రైజ్ను ₹1,00,000 కూడా స్పాన్సర్ అన్న గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు స్పాన్సర్ చేయడం అనేది కూడా గొప్ప విషయం. ఎందుకంటే అన్న యువతను ప్రోత్సహించడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వేస్గా కూడా ఎన్నో ఆటల పోటీలను నిర్వహించి పిల్లలకు క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఎన్నో ఆటలను ప్రోత్సహిస్తూ చాలా పిల్లలను ప్రోత్సహిస్తూ ఆటల పోటీలను కూడా జరిపించడం జరిగింది. ఎందుకంటే మనందరం కూడా చూసినాం తను. ఎందుకంటే యువత ముందంజలో ఉండాలని యువతను ప్రోత్సహించే విషయంలో జగదీశ్వర్ రెడ్డి గారు ముందంజలో ఉంటారు. కాబట్టి పిల్లలు కూడా ఇవన్నీ కూడా పాటించుకోవాలి. ఎప్పుడు కూడా వీటన్నిటి కూడా అనుకూలంగా తీసుకొని వారి టాలెంట్ను బయట పెట్టే విధంగా కూడా యువత ముందుండాలని కోరుకుంటూ అదేవిధంగా కూడా అమ్మా నాన్న ఫౌండేషన్ ద్వారా ఈరోజు మేము ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహించాం. ఎందుకంటే అమ్మా నాన్న అనే బేస్ అనేది మనకు అమ్మా నాన్న లేనిది జన్మే లేదు. ఆ జన్మనించిన కన్న తల్లిదండ్రులను మర్చిపోకుండా కూడా నా భర్త గారైన పెరుమల్ల శ్రీనివాస్ గారు వారి అమ్మా నాన్న ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను పిల్లల బుక్స్లు కానివ్వండి, అదేవిధంగా ఆటల పోటీలు కానివ్వండి, ఎన్నో తరహాల కూడా నిర్వహించడం. లాస్ట్ ఇయర్ కూడా మణి కానీ ఉపేందర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో నా కుమారుడైన మౌనిషి ద్వారా కూడా క్రికెట్ టోర్నమెంట్ను పెట్టడం జరిగింది. అదేవిధంగా కూడా శ్రీనివాస్ గారు కూడా ప్రజలకు సేవ చేసే అనే విషయంలో కూడా ముందుంటూ యువతను ప్రోత్సహించాలి ఆటలలో విద్యలో కూడా అని శ్రీనివాస్ గారు కూడా ముందుకొచ్చి స్పాన్సర్గా ఉండడం కూడా నేను చాలా ఆనందిస్తున్నా. అదేవిధంగా కూడా నా కూతురు రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. నా అల్లుడు గారు కూడా యుఎస్లో ఉంటాడు. వాళ్ళ ఫాదర్ లేడు, చనిపోయాడు. నా ఫాదర్ ముఖ్యము. నేను యుఎస్ వెళ్ళలేకపోయినా కానీ నా ఫాదరు ఏదైతే చదువుకోవన్న ఒక ఆశయాన్ని ఇచ్చిండో ఆ ఆశయాన్ని నిలబెడటానికి నేను చదువుకొని యుఎస్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డ నా అల్లుడు కూడా ఈరోజు మా తండ్రి ద్వారా నేను స్పాన్సర్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్పాన్సర్గా ఉంటానని కూడా తను ముందుకు రావడం కూడా చాలా అభినందించాలి. ఎందుకంటే యువత ఏదైనా ఆదర్శంగా తీసుకున్నప్పుడు దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ముందుకు రావాలని సూర్యాపేట పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే అందరూ కూడా ఇలాంటి యువతను ప్రోత్సహించినప్పుడు సూర్యాపేట నియోజకవర్గ స్థాయి పేరే కాదు భారతదేశ స్థాయి పేరును అదేవిధంగా రాష్ట్ర స్థాయి పేరును కూడా నిలబెడతానని కోరుకుంటూ గెలుపు ఓటములు అనేది సహజము. ఎప్పుడు కూడా గెలిచిన వారే ముఖ్యం అనుకోవద్దు. ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ గెలవాలి అని ఒక పట్టుదలతో ముందుకు పోతారు. కాబట్టి ఎందుకంటే స్వామి వివేకానందుడు ఒకటే అన్నాడు, ఉక్కు లాంటి నరాలు, ఇనుము లాంటి కండరాలు, వజ్రం లాంటి సంకల్పం ఉన్న ఈ యువత ఈ భారతదేశానికి చాలా అవసరము. లేండి, మేల్కోండి. మీరు ఏదైతే మీ ఆశయాన్ని నెలకొల్పుకుంటున్నారో ఆ ఆశయ సాధనలో ముందుకెళ్ళడానికి మీరు లేండి అని వివేకానంద ఏ విధంగా చెప్పిండో వాటి సూక్తులను కూడా పాటిస్తూ యువత అంతా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.